ఎవరైనా ధర్మానికి అడ్డొస్తే అది ఎంతటి వాడైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడైనా వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మందుల సామెత అనేటోడు మా ధర్మం మీద దాడి చేసిండు. వీడికి దమ్ము ధైర్యం ఉంటే అదే తుంగతుర్తి నియోజకవర్గంలో హిందువుల జోలికోసం అక్కడనే వేసేస్తారు. కాబట్టి ఒక గౌరవప్రదమైన హోదాలు ఉన్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడలేడు. నిన్న మళ్ళీ కూడా క్షమాపణ చెప్పకుండా, బహిరంగ క్షమాపణ చెప్పకుండా మీ అన్నది మిమ్మల్ని కాదు, మీరే వెనక్కి తీసుకోవాలి. వీడి మాట్లాడిన మాటలు వీడి వెనక్కి తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి వీధి కుక్కలని ధర్మం మీద దాడి చేస్తే వాడు ఎంతటి వాడైనా దళిత కాట్లు అడ్డు పెట్టుకొని వీడు ధర్మం మీద దాడి చేస్తే వదిలిపెట్టాం. మా దళితులు కూడా ఉన్నారు. హిందుత్వం సనాతన ధర్మం మీద దాడి చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. మందుల సామ్యాలు మందు తాగి మదం ఎక్కి మతి కోల్పోయి హిందూ సనాతన ధర్మం మీద వేద మంత్రాల మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హిందువులు సంఘటితమైతే బిడ్డ నువ్వు నియోజకవర్గంగా రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ మందుల సామ్యాలు 70% ఉన్న హిందువుల ఓట్లతో గెలిచి ఇవాళ మదలెక్కి వీడు ఎంపీటీసీ కూడా గెలవాడు. వీడు ఎమ్మెల్యే అయ్యేసరికి ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో అక్రమ రవాణా ద్వారా ఇసుక ద్వారా సంపాదించిన డబ్బులు తిన్నాక మదవెక్కి ఇట్లా ప్రవర్తిస్తారు. ఈ రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సిన వీడు దళిత ఘాట్ అడ్డు పెట్టుకొని ఒరిజినల్ గా మాల సోదరులు తుంగతుర్తి నియోజకవర్గంలో ఒరిజినల్ హిందువులకు న్యాయం చేసి వీడు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా విషపూరిత ఆలోచనలు వీరి మీద ఉంటాయి. ఈ ఆలోచన మార్చుకోకపోతే తుంగతుర్తి నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేడు. మందుల సామ్యాలు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బిడ్డ, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎక్కడ కూడా నిన్ను అవసరమైతే చట్టబద్ధంగా నీ ఎమ్మెల్యే శాసనసభ్య ఏదైతే ఉందో అది రద్దు అయ్యేదాకా చట్టపరమైన పోరాటం కూడా చేస్తాము. నువ్వు ఏ రకంగా కూడా ఎస్సీ కావు, దళితులు కావు. నువ్వు ఇలా బండి సంజయ్ అని పైన మాట్లాడే దమ్ము ధైర్యం నీలాగా రోజుకొక పార్టీ మారలేదు. అధికారం కోసం సామాన్య కార్యకర్త నుంచి ధర్మం కోసం, దేశం కోసం ఒకే పార్టీలో ఉండి అంచెలంచెలు వెదిగిన నువ్వు సంజయ్ మీద మాట్లాడే అర్హత నీకు కానీ నీ పార్టీకి కానీ లేదు.